ఇప్పుడు ఈ లోకమునకు తీర్పు జరుగుచున్నది అని యేసుక్రీస్తు వారు ఈ భూమి మీద ఆయన మొదటి రాకడలో ఉన్నప్పుడు చెప్పిన మాట. మొదటి రాకడలో తీర్పు యేసుక్రీస్తు వారు బోధించడంతో ఆరంభమైందని మనకి ఇక్కడ వాక్యం చదివిస్తున్నది మనం చూశాం. ఇంకా మనం ఆలోచిస్తే ఒకసారి యోహాను సువార్త 3వ అధ్యాయం కూడా మనం వెళ్ళి అన్ని విషయాలను రివైండ్ చేసుకుంటూ చూద్దాం. దేవుడు లోకమును 3వ అధ్యాయం 16వ వచనం, దేవుడు లోకమును ఎంతో ప్రేమించాడు కాగా ఆయన తన అద్వితీయ కుమారునిగా పుట్టిన వాడినందు విశ్వాసం నుంచి ప్రతివాడును నశింపక, అంటే ఆత్మ నశింపక నిత్య జీవము కలిగి పొందినట్లు ఆయనను మనకు అనుగ్రహించాడు. లోకము తన కుమారుని ద్వారా రక్షణ పొందుటకే గాని లోకమునకు తీర్పు తీర్చుటకు దేవుడు ఆయన లోకంలోనికి పంపలేదు. ఆయన విశ్వాసం ఉంచు వారికి తీర్పు తీర్చబడదు అని, ఇది చాలా ఇంపార్టెంట్. యేసుక్రీస్తునందు ఎవరైతే విశ్వాసం ఉంచుతారో వారికి ఏం లేదు, తీర్పు తీర్చబడదు. మరి యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచు వారికి తీర్పు లేదు. విశ్వాసం ఉంచకపోతే, విశ్వాసింపని వాడు దేవుని అద్వితీయ కుమారుని నామమందు విశ్వాసం ఉంచలేదు కనుక వారికి ఇంతకు మునిపే తీర్పు తీర్చబడెను. అంటే తీర్పు తీర్చబడుతూ ఉంది, తీర్పు తీర్చబడింది, తీర్పు జరుగుతూ ఉంది అనే విషయాలు మనం ఇక్కడ ధ్యానిస్తున్నాం. నాతో ఏకీభవిస్తున్నారా? విశ్వసింపని వాడు, ఎవరైతే యేసుక్రీస్తును విశ్వసించలేదో, ఎవరైతే యేసుక్రీస్తు చెప్పిన మాటలు విని నమ్మి వాక్యానుసారంగా జీవించడం లేదో అతనికి తీర్పు జరిగిపోతూ ఉంది. తీర్పు జరగదు. తీర్పు ఎవరికి జరుగుతుంది, తీర్పు ఎవరికి జరుగుతూ ఉంది అన్న విషయాన్ని మనం ధ్యానించాలి. అందుకే కింద 19వ వచనంలో ఆ తీర్పు ఇదే, వెలుగు లోకంలోనికి వచ్చెను కానీ తమ క్రియలు చెడ్డమైనందున మనుషులు వెలుగును ప్రేమింపక, అంటే వాక్యమును యేసును ప్రేమింపక, సత్యమును ప్రేమింపక చీకటినే ప్రేమించిరి అని రాబడింది. అక్కడ చీకటిని ప్రేమించడం అంటే వాక్య ప్రకారం జీవించడం మానేసి యేసుక్రీస్తు దగ్గరికి వస్తూ ఉన్నాం. ఇంటికి వెళ్ళిపోయిన తర్వాత మరలా మన ఇష్టానుసారంగా మనం జీవిస్తున్నాం. ఆంతర్యంలో మనం కపటం, అసూయ, ద్వేషం, భేదం, మత్సరం, ప్రేమతత్వం లేకపోవడం, ఇవన్నీ మన లోపల ఉంచుకొని ఉన్నాము అంటే నీవు ఇంకా వెలుగుని దగ్గరికి వచ్చినా కూడా నీవు వెలుగును ప్రేమించక చీకటినే ప్రేమించుచున్నావు. అందుకే మన గురించి ఏమంటున్నాడు, దుష్కార్యము చేయు ప్రతివాడు వెలుగును ద్వేషించును. వెలుగును ఏం చేస్తాడు? వాక్యాన్ని ద్వేషిస్తాడు, యేసుక్రీస్తును ద్వేషిస్తాడు, సత్యాన్ని ద్వేషిస్తాడు. తన క్రియలు దుష్క్రియలుగా కనబడకుండా నిమిత్తము వెలుగు వద్దకు వాడు రాడు. ఒకవేళ ఆ వెలుగు దగ్గరికి వస్తే ఆ వెలుగు ఏం చేస్తుందంటే తన మీద పడుతుంది కనుక, ఆ వెలుగు ప్రకాశిస్తుంది కనుక, ఆ వెలుగు ప్రకాశం ద్వారా నా క్రియలు చెడ్డవి అని బయటికి తెలిసిపోతాయని సత్యవంతుడైతే తన క్రియలు దేవుని మూలముగా చేయబడి ఉన్నవని ప్రత్యక్షపరచబడినట్లు వెలుగునొద్దుకు వచ్చును. దేవునికి మహిమ. ఈరోజు మళ్ళా మీ ముందు ఇవన్నీ విషయాలు నేను ఆల్రెడీ ఇంతకు ముందు చెప్పాను. ఇది మనము కొంచెం రివైండ్ చేసుకుంటూ వెళ్తూ ఉన్నామో ఆలోచించండి జాగ్రత్తగా. ఈరోజు నేను ముందు కొన్ని విషయాలు పెట్టడానికి ప్రయత్నం చేస్తాను, జాగ్రత్తగా వినడానికి ప్రయత్నం చేద్దాం. తీర్పు ఈరోజు మనకి, లేదా యేసుక్రీస్తు వచ్చినప్పటి నుంచి తీర్పు వెంటనే జరిగిపోతా ఉంది. ఒకసారి మత్తయి సువార్త 12వ అధ్యాయము, మత్తయి సువార్త 12వ అధ్యాయము
36వ వచనం. నేను మీతో చెప్పున్నదేమనగా నేను మీతో చెప్పున్నదేమనగా మనుషులు పలుకు మనుషులు పలుకు వ్యర్థమైన ప్రతి మాటను గురించి విమర్శ దినమున లెక్క చెప్పవలసి ఉండును. విమర్శ, తీర్పు, జడ్జిమెంట్ డే ఎప్పుడు లెక్క చెప్పాలి? విమర్శ దినమున. నీ మాటను బట్టి నీతిమంతుడు అని, నీ మాటను బట్టి అపరాధివని తీర్పు, నీ మాటను బట్టి అపరాధువని తీర్పు నొందుదు. నువ్వు తీర్పు నొందుదువు. ఇక్కడ తీర్పు నొందుదు అని ఉంది కదా, తీర్పు జరిగిపోతుంది అంటున్నారేంటి అని మనం ఆలోచిస్తే, కాలం ఆలోచించాలి, టైం ఆలోచించాలి. ఇది యేసుక్రీస్తు వారు బ్రతుకున్నప్పుడు చెప్తున్న మాటలు, యేసుక్రీస్తు వారి మొదటి రాకడలో చెప్తున్న మాటలు. ఆయన అంటున్నాడు, ఇశ్రాయేలు 12 గోత్రాల మధ్య ఉండి, యూదుల మధ్య ఉండి మీరు మాట్లాడుతున్న మాటను బట్టి తీర్పు దినమున లెక్కప్ప చెప్పాలి. జడ్జిమెంట్ డే జరుగుతుంది. ఆ రోజు మీ మాటే మీ మీద నేరస్థాపన చేస్తుంది. ఆ రోజు ఖచ్చితంగా మీరు ఏ మాట మాట్లాడుతున్నారో ఆ మాట ఖచ్చితంగా ఏమవుతుంది? తీర్పు చెప్పాల్సి వస్తుంది. చూడండి, తీర్పు జరుగుతుంది. నేను మరలా 36 చదువుతాను. నేను మీతో చెప్పున్నదేమనగా, అక్కడున్న ప్రజలతో, మనుషులు పలుకు వ్యర్థమైన ప్రతి మాటను గూర్చియు విమర్శ దినమున లెక్క చెప్పవలసి ఉండును. నీ మాటను బట్టి నీతిమంతుడు అని తీర్పు నందుదువు, నీ మాటను బట్టియే అపరాధి అని తీర్పు నందుదువు అని రాయబడి చూడండి. అక్కడ కిందకు వచ్చినట్లయితే తీర్పు విషయాలు 38 నుంచి మనం చదువుదాం. అప్పుడు శాస్త్రుల్లోనూ పరిచయుల్లోనూ కొందరు బోధకుడా, నీ వలన ఒక సూచిక్రియ చూడబోరుచున్నామని ఆయనతో చెప్పగా, ఆయన ఇట్లనేమో, వ్యభిచారులైన చెడ్డతరం వారు సూచిక్రియలను అడుగుతున్నారు. ప్రవక్త అయిన యోనాను గురించిన సూచిక్రియ గాని మరి ఏ సూచిక్రియ అయినను వారికి అనుగ్రహింపబడదు. యోన 3 రాత్రింబగళ్ళు తిమింగలము కడుపులో ఎలా ఉండెనో అలాగే మనిషి కుమారుడు రాత్రింబగళ్ళు భూగర్భములో 3 రాత్రింబగళ్ళు భూగర్భములో ఉండును. నీనేవే వారు యోనా ప్రకటన విని మారు మనస్సు పొంది, ఏమయ్యారంటే వారు విమర్శ పొందిని గనుక, చూడండి, మారు మనస్సు పొందిని గనుక విమర్శ సమయమున లేదా విమర్శ దినమున లేదా తీర్పు దినమున నినేవే వారు ఈ తరము వారితో నిలవబడి వారి మీద నేరస్థాపన చేతురు. ఇదిగో యోనా కంటే గొప్పవాడు ఇక్కడ ఉన్నాడు. ఇక్కడ కూడా తీర్పు గురించి మాట్లాడుతున్నాడు. 36 నుండి ఆయన ఆరంభించిందే తీర్పు గురించి. మనం వింటున్నారా? తీర్పు, జడ్జిమెంట్. నీ మాటలు బట్టి తీర్పు, నువ్వు ఏం మాట్లాడితే దాన్ని బట్టి తీర్పు జరుగుతుందని యేసుక్రీస్తు వారు అక్కడున్న ఇశ్రాయేలుతో 36వ వచనంలో ఆరంభించి వారికి ఎలా తీర్పు జరుగుతుందో అన్న విషయాన్ని ఎగ్జాంపుల్గా యోనాను తీసుకున్నాడు, ఉదాహరణగా యోనాను తీసుకున్నాడు. ఇప్పుడు 42వ వచనం, విమర్శ సమయమున లేదా తీర్పు సమయమున దక్షిణ దేశపు రాణి ఈ తరము వారిలో నిలవబడి ఈ తరము వారితో కూడా నిలవబడుతుంది. ఆమె వారి మీద నేరస్థాపన చేయును. ఆమె సొలొమోను జ్ఞానం వినుటకు భూమి అంతముల నుండి వచ్చెను. ఇదిగో సొలొమోను కంటే గొప్పవాడు ఇక్కడ ఉన్నాడు. అల్టిమేట్ గా మనం ఆలోచిస్తే యేసుక్రీస్తు వారు బ్రతికున్నప్పుడు చెబుతున్న మాటలు అక్కడున్న ఇశ్రాయేలుతో, మీకు తీర్పు ఉంది. ఏముంది? మీకు తీర్పు. నువ్వు మాట్లాడే మాటను బట్టి తీర్పు ఉంది. నువ్వు మంచి మాట్లాడుతున్నావా, దానికి తీర్పు ఉంది. నువ్వు చెడు మాట్లాడుతున్నావా, దానికి తీర్పు ఉంది. నువ్వు మాట్లాడే మాటను బట్టి నీతిమంతుడు అవుతావు, నువ్వు మాట్లాడే మాటను బట్టి అనీతిమంతుడు అవుతావు. నీ మాట జాగ్రత్త అని యేసుక్రీస్తు వారు అక్కడున్న 12 మంది ఇశ్రాయేలు, 12 గోత్రాల ఇశ్రాయేలు యూదులతో ఆయన మాట్లాడుతున్నాడు అన్న విషయం మీరు బాగా గమనించారు. తీర్పు గురించి పర్టికులర్గా, విమర్శ గురించి ఆయన పర్టికులర్గా మాట్లాడుతున్నాడు, విమర్శ గురించి మాట్లాడుతున్నాడు. రైట్. ఇది యూదులకైతే భవిష్యత్తులో వారికి ఏముంది? తీర్పు ఉంది. యూదులకైతే ఏముంది? ఎందుకు వాళ్ళకి తీర్పు ఉంది? మనకెందుకు ఇక్కడే తీర్పు జరుగుతుంది? వాళ్ళకి ఎందుకు భవిష్యత్తులో తీర్పు ఉంది?
మనకెందుకు ఇక్కడే తీర్పు జరుగుతుంది? మన జీవితం జరుగుతూ ఉండగానే చెడు చూసావా తీర్పు జరుగుతుంది, చెడు మాట్లాడేవా తీర్పు జరుగుతుంది, చెడు ఆలోచించావా తీర్పు జరిగిపోతుంది. వినాలి, తీర్పు జరుగుతుంది కాదు, జరిగిపోతుంది. ఆ వెలుగును నువ్వు, ఆ వాక్యాన్ని నువ్వు ఎప్పుడైతే త్రోసేస్తున్నావో తీర్పు జరిగిపోతూ ఉంది. వారికైతే తీర్పు జరుగుతుంది. ఇదే మనం జాగ్రత్తగా. ఇక్కడ మీకు నేను కొన్ని విషయాలు చెప్పడానికి ప్రయత్నం చేస్తాను. వల్ల రండి, మత్తయి సువార్త 16 మత్తయి సువార్త 16వ అధ్యాయం 27వ వచనం చదువుదాం. మనిషి కుమారుడు తన తండ్రి మహిమ గలవాడై తన దూతలతో కూడా రాబోచున్నాడు. అప్పుడు ఆయన ఎవని క్రియల చొప్పున వానికి ఫలమిచ్చును. ఇక్కడ నిలుచున్న వారిలో కొందరు మనిషి కుమారుడు తన రాజ్యముతో వచ్చుట చూచు వరకు మరణము రుచి చూడాలని నిశ్చయముగా మీతో చెబుతున్నాను. నేను 5 పాయింట్స్ ఉన్నాయి ఇక్కడ, 5 పాయింట్స్ ఉన్నాయి ఇక్కడ. మనం ఇప్పుడు చూస్తున్నాం. ఒకసారి బోర్డు మీద మనం గమనిస్తే, ఈ 5 పాయింట్స్ మనం గమనిస్తే, ఫస్ట్ పాయింట్ ఇప్పుడు గమనించండి చాలా జాగ్రత్తగా. మనిషి కుమారుడు అనే మాట మీరు ఇందాక చదివారు లేదా? తండ్రి మహిమ గలవాడై వస్తాడు, చదివారు లేదా? దేవదూతలతో కూడా రావడం జరుగుతుంది. క్రియలను బట్టి వారికి ప్రతిఫలము ఇస్తాడు. ఈ విషయాలు మీరు అక్కడ ఉన్న అధ్యాయంలో చూస్తారు. జాగ్రత్తగానండి. ఇది భవిష్యత్తు. ఎప్పటికీ? యేసుక్రీస్తు వారు మొదటి రాకడలో అక్కడున్న వారికి భవిష్యత్తు. ఇదే మాటని మత్తయి సువార్త 25వ అధ్యాయం 31వ వచనానికి వెళ్దాం. తన మహిమతో మనిషి కుమారుడును ఆయనతో కూడా సమస్త దూతలను వచ్చునప్పుడు ఆయన తన మహిమ గల సింహాసనం మీద ఆసీనుడై ఉండును. అప్పుడు సమస్త జనులు ఆయన ఎదుట పోగు చేయబడుదురు. గొల్లవాడు మేకలలో నుండి గొర్రెలను వేరుపరచునట్లు ఆయన వారిని వేరుపరిచి తన కుడి వైపున గొర్రెలను ఎడమ వైపున మేకలను నిలవబెట్టును. అప్పుడు రాజు, వెరీ వెరీ ఇంపార్టెంట్, అప్పుడు రాజు అనగా యేసుక్రీస్తు వారు తన కుడి వైపున ఉన్న వారిని చూచి, నా తండ్రి చేత ఆశీర్వదింపబడిన వారులారా రండి, లోకము పుట్టినది మొదలుకొని, ఆదాము అవ్వల నుండి, హెబెలు నుండి లోకం పుట్టినది మొదలుకొని మీ కొరకు సిద్ధపరచబడిన రాజ్యమును స్వతంత్రించుకొనుడి. ఇక్కడ కూడా మనం చూస్తూ ఉంటే, ఈ అధ్యాయం మీరంతా చూసుకుంటూ వస్తే తిరిగి మళ్ళీ ఈ యొక్క 25వ అధ్యాయంలో ఉన్న మాట, మనిషి కుమారుడు తన యొక్క రాకడ చూస్తున్నారు మీరు అక్కడ. ఆమేన్. తండ్రి మహిమ గలవాడే వస్తువులు చూస్తున్నారు 25వ అధ్యాయం మత్తయి సువార్తలో. వెరీ గుడ్. దేవదూతలతో కూడా వస్తున్నట్లు మీరు చూస్తున్నారు అక్కడ. అవునా? క్రియలు బట్టి గొర్రెలకు మేకలకు ఏమి ఇస్తున్నాడు? ప్రతిఫలం. వెరీ గుడ్, ప్రతిఫలం ఇస్తున్నాడు. అంటే మత్తయి సువార్త 16, 27, 28 వచనాలు కానీ, మత్తయి సువార్త 25, 31, 46 వచనాల వరకు ఉన్నది కానీ, ఈ 2 సందర్భాలు యేసు రెండవ రాకడను సూచిస్తున్నాయి. రెండు సందర్భాలు ఒకటే. అక్కడ 5 విషయాలు చెప్పాడు, ఇక్కడ 5 విషయాలు చెప్పాడు. కానీ మత్తయి సువార్త 25, 31 నుంచి గొర్రెలకు మేకలకు ఏ విధముగా ఆయన తీర్పు చేస్తాడు అన్న విషయాన్ని మనకు వివరణ ఇస్తూ ఉన్నాడు. మొట్టమొదటిగా గొర్రెలకు ఏమనిస్తున్నాడు వివరణ అంటే, నా తండ్రి చేత ఆశీర్వదింపబడిన వారులారా. ఏమంటున్నాడమ్మా? నా తండ్రి చేత ఆశీర్వాదం పొందుకున్నారు మీరు. రండి, లోకం పుట్టినది మొదలుకొని మీ కొరకు సిద్ధపరిచిన రాజ్యమును స్వతంత్రించుకొనుడి. ఏంటా రాజ్యం?
ఏంటా రాజ్యం? యేసుక్రీస్తు వారు మొదటి భాగంలో వచ్చినప్పుడు బాప్తిస్మం ఇచ్చే యోహాను మొదలుకొని, లేదా ఆదాము దగ్గర 3వ అధ్యాయం 15వ వచనములో చెప్పినది ఆది కాండములో నుండి రాజ్యం 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 ప్రతి ప్రవక్త నోట మోషే అన్నాడు, నా వంటి ఒక ప్రవక్త వస్తాడు, ఆయన మీకు అన్ని విషయాలు చెప్తాడు, నావి మానేయండి, ఆయన వినండి, ఎందుకంటే ఆయనే రాజ్యాన్ని తీసుకొచ్చే వ్యక్తి. అంటే పాత నిబంధన భక్తులందరూ కూడా యేసుక్రీస్తు మొదటి రాకడను రెండవ రాకడను ఎదురు చూస్తూ ఉన్నారు. మొదటి రాకడలో యేసుక్రీస్తు వారికి విడుదల తీసుకొస్తాడు, విమోచన. రెండవ రాకడలో వారి యొక్క నిరీక్షణ పునరుత్థానమైన తర్వాత వారు రాజ్యాన్ని పొందుకుంటారు. వారు రాజ్యాన్ని పొందుకుంటారు. ఇది ఇశ్రాయేలుకి ఇచ్చిన దేవుని వాగ్దానం. అందుకే ఇక్కడ మీరు చూస్తున్న వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వీరు ఇశ్రాయేలీలు. ఇక్కడ మీరు 31వ అధ్యాయం వచనంలో ఎవరైతే చూస్తున్నారో మేకలు గొర్రెలు, వీరు 12 గోత్రాల ఇశ్రాయేలీలు. 34. అప్పుడు రాజు తన కుడివైపున ఉన్న వారిని చూచి, నా తండ్రి చేత ఆశీర్వదింపబడిన వారులారా రండి, లోకం పుట్టినది మొదలుకొని మీ కొరకు సిద్ధపరచబడిన రాజ్యమును స్వతంత్రించుకొనుడి. ఈ అధ్యాయంలో మనం క్రైస్తవులు లేరు. ఆఫ్టర్ 70 AD 70 క్రీస్తు శకం 70 తర్వాత ఉన్న క్రైస్తవులు ఈ అధ్యాయంలో లేరు. AD 70లోనే ఎవరైతే పాత నిబంధనను నమ్ముకొని యేసుక్రీస్తును నమ్ముకున్నారో AD 70 వరకు వారు మాత్రమే ఈ అధ్యాయంలో ఉన్నారు. నేను వివరణిస్తాను, ఇప్పుడు చూడడానికి ప్రయత్నం చేద్దాం. ముందు దీన్ని 35వ వచనం నుంచి కిందికి వెళ్ళిపోదాం. నేను ఆకలి కొంటే ఇప్పుడు యేసుక్రీస్తు వారు అక్కడున్న గొర్రెలతో అక్కడున్న మేకలతో తీర్పు దినమున మాట్లాడుతున్న మాటలు అమ్మ వినాలి. తీర్పు దినమున ఏం మాట్లాడుతున్నాడో చూడండి, ఏం మాట్లాడుతున్నాడో చూడండి. నేను ఆకలి కొంటిని. యేసుక్రీస్తు వారు ఆకలి కొన్నారట. మీరు నాకు భోజనం పెట్టితిరి. దప్పికొంటిని, నాకు దాహం ఇచ్చితిరి. పరదేశినై ఉంటిని, నన్ను చేర్చుకుంటిరి. దిగాంబరినై ఉంటిని, నాకు బట్టలిచ్చితిరి. రోగినై ఉంటిని, నన్ను చూడవచ్చితిరి. చెరసాల్లో ఉంటిని, నా యొద్దకు వచ్చితిరని చెప్పాను లేదా చెప్పును. ఎప్పుడు? తీర్పు దినమున. చూడండి 37. అందుకు నీతిమంతులు చూడండి గొర్రెలు, ప్రభువా ఎప్పుడు నీవు ఆకలి కొని ఉండుట చూచి నీకు ఆహారం ఇచ్చితిని. నీవు దప్పికొని ఉండుట చూచి ఎప్పుడు దాహం ఇచ్చితిని. ఎప్పుడు పరదేశివై ఉండుట చూచి నిన్ను చేర్చుకొంటిని. దిగాంబరివై ఉండుట చూచి బట్టలిచ్చితిని. ఎప్పుడు రోగివై ఉండుటైనను చెరసాల్లో ఉండుటైనను చూచి నీ యొద్దకు ఉచితమని ఆయనను అడిగేరు. వీళ్ళు అడుగుతారు, నీతిమంతులు అడుగుతారు, అయ్యా నీవెప్పుడు ఆహారం కావాలని కోరావు, నీవెప్పుడు ఆకలి కోరావు అని అడుగుతారంట. లిసన్, అడిగారంట. ఇప్పుడు రెస్పాన్స్ చూడండి ఎలా ఉందో. 40. అందుకు రాజు అంటే యేసుక్రీస్తు వారు, మిక్కిలి అల్పులైన ఈ నా సహోదరులలో ఒకనికి మీరు చేసితిరి గనుక నాకు చేసితిరని నిశ్చయముగా మీతో చెబుతున్నానని వారితో. దిస్ ఈస్ ద ఇంపార్టెంట్. దేవునికి మహిమ. హల్లెలూయా. ఇక్కడే ఉన్నారా? నాకు సేవ చేయడం, నన్ను చూడడం అంటే, నన్ను పరామర్శించడం, నాకు బట్టలు ఇవ్వడం అంటే. ఇక్కడ నిలబడి ఉన్నారు చూడండి నీతిమంతుల్లో కొందరు గొర్రెలు. వారికి మీరు చేశారు అని యేసుక్రీస్తు వారు నీతిమంతులైన గొర్రెల గురించి మాట్లాడుతున్నాడు. హెల్ప్ చేసిన గొర్రెలను, హెల్ప్ చేయబడిన గొర్రెలను చూపిస్తూ మాట్లాడుతున్నాడు. ఇప్పుడు మీరు అదే గొర్రెల విషయం మీరు గమనిస్తే ఇక్కడ బోర్డు మీద గొర్రెలు కనబడుతుంది. ఆహారం ఇచ్చారంట వాళ్ళు, దాహానికి ఇచ్చారంట వాళ్ళు. పరదేశిగా ఉంటే లేకపోతే ఒక అపరిచిత వ్యక్తిగా ఉంటే అతన్ని చేర్చుకున్నారంట, పరామర్శించారంట. హెల్త్ బాగాలేనప్పుడు, వస్త్రాలు లేనప్పుడు వస్త్రాలు ఇచ్చారట. ఇది గొర్రెలకు వాక్యంలో చూపిస్తున్న విషయం, వాక్యంలో గొర్రెల విషయం చెప్తున్నది. అయితే ఎందుకు వద్దాం? 41
ఇక్కడ మీకు మేకలు కనబడతాయి. ఎవరు కనబడతారు? మేకలు. అప్పుడు ఆయన ఎడమ వైపు ఉండు వారిని చూచి శపింపబడిన వారులారా అన్నాడు. ఏమన్నాడు? శాపం, ఆశీర్వాదం, శాపం. ఏమండి? ఆశీర్వాదాలు శాపాలు ఎవరికండి? ప్లీజ్ టెల్ మీ. ద్వితీయోపదేశం 30. ద్వితీయోపదేశ కాండం 30వ అధ్యాయం. నేడు జీవమును మరణమును 15 నుంచి చదువుదాం, బాగుంటుంది. చూడుము నేడు నేను జీవమును మేలును మరణమును కీడును నీ ఎదుట వచ్చి ఉన్నాను. నీవు బ్రతికి విస్తరించినట్లుగా నీ దేవుడైన యెహోవా ప్రేమించి ఆయన మార్గముల యందు నడుచుకొని ఆయన ఆజ్ఞలను కట్టడలను విధులను ఆచరించమని నేను నీకు ఆజ్ఞాపించుచున్నాను. అట్లు చేసిన పక్షమున నీవు స్వాధీనపరచుకొనుటకు ప్రవేశించు దేశములో నీ దేవుడైన యెహోవా నిన్ను 17. అయితే నీ హృదయము తిరిగిపోయి నీవు విననల్లక ఈడవబడిన వాడవై అన్య దేవతలకు నమస్కరించి పూజించిన ఎడల మీరు నిశ్చయముగా నశించిపోదురనియు స్వాధీనపరచుకున్నటకు యోర్దాను దాటుకోవచ్చిన దేశంలో మీరు అనేక దినములు ఉండరనియు నేను నీకు తెలియజెప్పినచున్నాను. నేడు జీవమును మరణమును ఆశీర్వాదమును శాపమును నేను నీ ఎదుట ఉంచి భూమి ఆకాశములను నీ మీద సాక్షులుగా పిలుచుచున్నాను. ఎవరి గురించి మాట్లాడుతున్నాడండి? ఆశీర్వాదం ఎవరికి? శాపం ఎవరికి? 20. నీ పితరులైన అబ్రహాము ఇస్సాకు యాకోబులకు ఆయన ప్రమాణం చేసిన దేశంలో మీరు నివసించినట్లు యెహోవా నీ ప్రాణమునకు నీ దీర్ఘాయుష్నకు మూలమై ఉన్నాడు. కాబట్టి నీవును నీ సంతానమును బ్రతుకుచు నీ ప్రాణమునకు మూలమైన నీ దేవుడైన యెహోవాను ప్రేమించి ఆయన వాక్యమును విని ఆయనను హత్తుకొనున్నట్లు, అంటే వాక్య ప్రకారం జీవిస్తే జీవమును కోరుకో. ఇక్కడ అన్నాడు 34, 24వ అధ్యాయం 25వ అధ్యాయం 34 వచ్చిన మత్తయి సువార్తలో, నా తండ్రి చేత ఆశీర్వదింపబడిన వారులారా, జీవాన్ని కోరుకున్నారు, వాక్యాన్ని కోరుకున్నారు, వాక్యానుసారంగా బ్రతకడానికి ఇష్టపడ్డారు. 41వ వచనంలో ఈ మేకలు వాక్యాన్ని లెక్క చేయలేదు, వాక్యాన్ని వినలేదు, వారి జీవితమే వాళ్ళది. వారు ఇష్టం వచ్చినట్టు వారు జీవించారు, వాక్యాన్ని త్రోసేశారు, వాక్యాన్ని ప్రేమించడం పక్కన పెట్టేశారు. అందుకే వారు వాక్య ప్రకారం జీవించలేదు. ఏం జరిగింది? 41 ఏం జరిగింది? అప్పుడు ఆయన ఎడమ వైపున ఉండు వారిని చూచి శపింపబడిన వారులారా, నన్ను విడిచి అపవాదికిని వాని దూతలకును సిద్ధపరచబడిన నిత్యాగ్నిలోనికి పోవుడి అంటూ 42 అంటున్నాడు. నేను ఆకలి కొంటిని, మీరు నాకు భోజనం పెట్టలేదు, దప్పి కొంటిని, మీరు నాకు దాహమునివ్వలేదు, పరదేశమే ఉంటేనే మీరు నన్ను చేర్చుకోలేదు, దిగాంబరనే ఉంటేనే మీరు నాకు బట్టలు ఇవ్వలేదు, రోగినై చెరసాల్లో ఉంటేనే మీరు నన్ను చూడ రాలేదని చెప్పాను. అందుకు వారు మేకలు అడుగుతున్నాయి, ఇప్పుడు ప్రభువా, మేమెప్పుడు నీవు ఆకలివని ఉండుటయు, దప్పికొని ఉండుటయు, పరదేశమై ఉండుటయు, దిగాంబరమై ఉండుటయు, రోగే ఉండుటయు, చెరసాల్లో ఉండుటయు చూచి నీకు ఉపచారము చేయకపోతేమని ఆయనను అడిగెదరు. అందుకు ఆయన మిక్కిలి అల్పులైన, ఇటువైపు చూపిస్తున్నాడు. ఇప్పుడు మేకలు ఇటువైపు ఉంటే ఇటువైపు చూపిస్తున్నాడు. మిక్కిలి అల్పులైన వీరిలో
ఒకరినైనను మీరు ఇలాగూ చేయలేదు గనక నాకు చేయలేదని మీతో నిశ్చయంగా చెబుతున్నారని వారితో అనేను. వీరు నిత్య శిక్షకును నీతిమంతులు నిత్య జీవమునకును పోవుదురు. నిత్య జీవము అంటే యేసుక్రీస్తు వారు తీసుకొచ్చే రాజ్యం, రాజ్యంలో ప్రవేశం. వారు రాజ్యంలో ప్రవేశించరు కానీ రాజ్యమునకు వెలుపడుంటారు. ఎక్కడుంటారు వాళ్ళు? రాజ్యమునకు వెలుపట. వారి ఆత్మలు రాజ్యానికి వెలుపడి ఉంటాయి. ఇది కొంచెం క్రిటికల్ గా ఉంటుంది, మీ మైండ్కి అందదు, చాలా జాగ్రత్తగా వినండి, భవిష్యత్తులో చెప్తాను. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. విందాం. ఈ మేకలు ఏం చేశారు చూడండి, దాహానికి ఇవ్వలేదు. దాహం దాహం అని దేవుని పిల్లలు అడుగుతూ ఉంటే వారి దాహం తీర్చలేదు. ఆకలితో ఉంటే ఆ కుటుంబానికి ఆకలి తీర్చలేదు. పరదేశిగా ఉంటే ఆ పరదేశిని ఇంట్లో చేర్చుకోలేదు. అపరిచితుడు అనగా అతిథి, ఆ అతిథిని చేర్చుకోలేదు. వస్త్రహీనంగా ఉంటే వారిని చేర్చుకోలేదు. రోగంలో ఉంటే పరామర్శించలేదు, వారికి సహాయం చేయలేదు. అదిగో ఆ క్రియలను బట్టి తీర్పు వీళ్ళకి. ఏమిటి బట్టి? వీరు మంచి క్రియలు చేశారు, మంచి క్రియలు చేశారు. అందుకే నీతిమంతుల పునరుత్థానంలో పైకి లేచారు. వీరు నీతిమంతుల పునరుత్థానంలో పైకి లేచినా వీరు మంచి క్రియలు చేయలేదు కనుక వీరు నాశనానికి పోతున్నారు. వినండి, ఇది యేసుక్రీస్తు రెండవ రాకడలో తీర్పు దినమున జరిగింది. మై వర్డ్ యూజింగ్ చూడండి ఎలా ఉందో. జరిగింది, జరుగుతుంది కాదు. రైట్, ఇక మళ్ళా చూద్దాం జాగ్రత్తగా. ఇక్కడ మనం ఆలోచిస్తే 16వ అధ్యాయం మత్తయి సువార్తలో కానీ, మత్తయి సువార్త 25వ అధ్యాయం